అందరికీ నమస్తే. ముందుగా బిఎస్టీవీకి స్వాగతం. ఈ రోజు అయితే బండారు భిక్షపతి గడ్డం స్వామి గారి టీంతో వచ్చేసాం. అయితే వాళ్ళు ఈరోజు ఏం కథ చెప్తారు ఏంది అనేది తెలుసుకుందాం. చెలో పదండి. నమస్తే బాబాయ్. శంకర్ గారికి నమస్తే. నమస్తే బాబాయ్. బాగున్నారు బాబాయ్? మంచిగా ఉన్నాంరా. ఈరోజు ఏం కథ చెప్పబోతున్నారు బాబాయ్? ఎల్లమ్మ కథ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండింగ్ చేస్తున్నారు? ఈ 4వ భాగం అయిపోయింది, ఇప్పుడు 5వ భాగం. ఓకే, స్టార్ట్ చేద్దామా బాబాయ్? స్టార్ట్ చేద్దాం నాన్న. ఓకే బాబాయ్, స్టార్ట్. సరే సరే. ప్రధాన కథకులు బండారి భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, గుర్రాల ఐలయ్య, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళం బైర అనిల్, మేక కర్ణాకర్, కామల్ల చంద్రం, కుమ్ముల మహేష్, చక్కటి మహేష్. బిఎస్ టీవీకి స్వాగతము. ముందుగా మా డైరెక్టరు బిఆర్పి గారికి ధన్యవాదాలు. ఇది 5వ భాగం ఎల్లమ్మ కథ ప్రారంభం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా ఈ కథ చూసి అందరు షేర్ చేయాలి, లైక్ చేయాలి. సరదా రామ హరి హరి ఓ రామ, హరి ఓ రామ, జయ జయ ఓ రామ, జయ పుణ్యగురుడా. సిద్ధ సదివల్లంబి సదుములు సరస్వతుండు, ఈ జగవదులు గణేశ్వరుండు. పలిపలి గోత్రము బస్సు ఆది పుచ్చుగా ఎచ్చుగా గానా తీల మంచి తిమ్మాద్రి. కొల్లాలు గోపురాలు కూడా జాపినట్టు అందేశ గట్టయ్యారి శావనందన చెప్ప. హరి శావనందన చెప్ప జనులెల్ల మెచ్చ. శరణు శరణు మాయమ్మ రావు, శరణమ్మ రావే కన్నమ్మ రావు, శరణదోడు కన్న తల్లి కన్నరావమ్మ జయ మాయమ్మ. గంగ వచ్చ చూడారమ్మ గాలి మేఘాన, గాలి మేఘాన పరమంత ముఖ్యాల పేరు ఒల్లందు పెరియా, ఒల్లందు పెరియా. గంగ వచ్చ చూడారమ్మ గాలి మేఘాన, గాలి మేఘాన పరమంత ముఖ్యాల పేరు ఒల్లందు పెరియా. గంగా గంగ నీకు శరణ చేతు గడియాగవమ్మ. గంగా గంగ అంటే తొక్కేది గంగ, మొక్కేది గంగ, తాగేది గంగ, తలకు పోసేది గంగ. గంగ కరుణిస్తే అనువ పంటలు పండుతున్నాయి, పంటలు పండితేనే ప్రజల భోజనం అవుతుంది. అందు గురించే గంగా సబ్బండ జాతికి పావనము జీవనము పాతాళ్ళ గంగా. ఈ గంగనాటి వివరాలు ఇట్లా ఉన్నాయి. సకుల సంపన్నుడు కార్తీక రాజు గనుక మాత్రం అటువంటి ఆ యొక్క రడవేలి సప్పుడిన్నాడే. ఆ రడవేలి సప్పుడిన్న సకుల సంపన్నుడు కార్తీక రాజు ఏమంటాడు? బాబా ఎల్లమ్మ నాకన్నా గొప్ప మంత్రిని ఎవరిలా గమార్దివి. లగ్గమైంది ఎట్లయినా నీ నాగ వెళ్ళి ఉంటది. నీ నాగెళ్ళి ఎత్తగొడతా. ఓ బాబా ఎల్లమ్మ, ఎల్లమ్మ కోపాన పోతే పని కాదన్నాడు కనుక మాత్రం అటువంటి ఆ యొక్క కార్తీక రాజు రూపుల పటమారి రుద్రవేగుడై జలమాల పటమారి చంద్ర అవతారమయ్యిండు. మా బ్రాపాని వేసామమ్మ
బాబాని వేసామమ్మ కార్తీక రాజు ఏసాలు కట్టవట్టే రామరామ బాపని వేసం కట్టవట్టే కార్తీక ఈ రకంగా కార్తీక బాపని పాటలు పాడుకుంటా వెళ్ళిపోతామని మరి ఏ రకంగా అంటున్నాడు సేను మీద ఉండి నువ్వు మిటమిటలాడదావు సేను మీద ఉండి నువ్వు మిటమిటలాడదావు బండ మీద వేసి నిన్ను బావుగా మంది ఇవ్వకపోతే అమ్మనిగా కనుసుమా ఓ కంది పప్ప బ్రాహ్మణిగా కనుసుమా ఓ కంది పప్ప పొద్దు వడిసి మధ్యాహ్నం వరకు పొయ్యి మీద తప్పియాల పెట్టి పొద్దు వడిసి మధ్యాహ్నం వరకు పొయ్యి మీద తప్పియాల పెట్టి కొద్ది కొద్దిగా మంట పెట్టి ముద్దపప్పుగా పీయకపోతే బ్రాహ్మణి కాదనుసుమా ఓ కంది పప్ప బ్రాహ్మణి కాదనుసుమా వంతలోన రాతి పెట్టి రాతిలోనే నిన్ను పోసి బరబర బరబర ఇసరకపోతే బ్రాహ్మణి కాదనుసుమా ఓ కంది పప్ప ఈ రకంగా బ్రాపని పాటలు పాడుకుంటా ఎండికొండ ఏకాశలాద్రి అందు శంకరుని దగ్గరానే రామ రామ శంకరుని దగ్గరాను రామ 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 తను చేర వచ్చినారా దేవజంగా జంగమయ్య దగ్గరానే రాని వచ్చేనా ఆహా వందనాలు పరమేశ్వర వందనములు అవి వెయ్యండి అయ్యా కుర్చీలు కుర్చీలు వేసినావు కదా కుర్చీలు వేసినావు కదా ఎంత బాగుంది అయ్యా నీ ఎండికొండ ఎంత ఆనందంగా ఉన్నదయ్యా ఏం భక్తులు ఎక్కడ చూసినా శివభక్తులే అంత బాగానే ఉంది కానీ ఇదేంటిది పచ్చగా పందిరిలు వేసినవు అవానాకులు శివదూరు 4 కట్టినవు ఇక్కడ ఎవరి పెళ్లి అయితా ఉంది ఎవరి పెళ్లి అయితా ఉంది ఉన్నది ఎవరి పెళ్లి నా బిడ్డ రేణుకమ్మ పెళ్లి అయింది నాగవెల్లి కాలే పెళ్లి పచ్చడి పందిరిలు వేసిన పచ్చడి పందిరి వల్ల పెళ్లి చేసిన అయ్యయ్యో బిడ్డ ఎల్లమ్మ పెళ్లి అయింది చాలా సంతోషము ఇక బిడ్డ పెళ్లి చేసినామంటే చాలా మంచి సంతోషం అయ్యా కానీ ఒక మాట నీ అల్లుడెవరు గురువారుడు ఇక్కడే కదా ఆహా మునీశ్వర పర్వాలేదు ఈయనకేమన్నా చదువు విద్య ఏదన్నా వస్తుందా అడుగు నేను ఏం అడగలేదు అడగయ్యా అయ్యా అల్లుడా నీకేమన్నా చదువు శాస్త్రం వస్తుందా ఏది రాదు నాకు ఏది రాదట ఏది రాదు విద్య లేదు చదువు లేదు ఏది లేదు మరి ఏమన్నా జాగ భూమి ఏమన్నా ఉందా జాగ లేదు భూమి లేదు ఏమి లేదు అధ్యక్షం లావుకుంటాను ఏమి లేదు ఇల్లు లేదా ఇల్లుందా ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా లేదు జాగ లేదు ఇల్లు లేదు ఆస్తు లేవు పాత్రలు లేవు ఎల్లమ్మ తల్లిని ఏం పెట్టి చదువుతాడు ఏం పెట్టి చదువుతాడు ఎల్లమ్మ తల్లిని ఏం పెట్టి చదువుతాడయ్యా ఎట్లా చేస్తావు ఏం పెట్టి చేస్తా అంటే అడవిలోకి వెళ్ళి
వెళ్ళిపోతున్నా ముందు పోతే ఆకులు తీసుకొని వస్తున్నా అక్కడ అంటలు కుట్టి పల్లెల పండి పట్నాల పండి వేసుకుంటా నా భార్యను పోదిస్తానయ్యా. ఏం గొప్ప మంత్రుడు అయ్యా. ఒకనాడు ఆకులు దొరకాయి, ఆకులు దొరకపోతే ఏం చేస్తావు? ఆకులు దొరకని నాడు ఏం చేస్తానంటే అడవిలోకి వెళ్ళిపోతున్నా, కట్టెలు కొట్టుతున్నా, పల్లెల పండి పట్నాల పండి బ్రాహ్మణ పండి కట్టెలు అమ్ముకొని నా భార్యను దాస్తున్నానయ్యా. గొప్ప మంత్రువి, గొప్ప మంత్రువి, భలే గొప్ప మంత్రువు అయ్యా. అది కట్టెలు దొరకాయి, కట్టెలు దొరకనాడు ఎక్కడేం దొరకనాడు ఏం చేస్తారంటే సతీ కాపుదోసే పతి అంటారు, పతి కాపుదోసే సతీ అంటారు. ఇతరాలు మొగలు ఆరు మొగలు ఇంటి లోపల కాలి చేతులు ఒక దగ్గర పెట్టుకొని ఇంట్లో వండుకుంటామయ్యా. పరమేశ్వర, మరి అతనికి ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు, చదువురాని శుద్ధమొద్దు, నాగలు నడిచి ఎద్దు రెండొక్కటే అంటారు. మరి ఆయనకి శుద్ధమొద్దు, కూలీ నాలి చేసి ఇవన్నీ చేసి వస్తాడట. ఓనాడు దొరకపోతే ఉపాసం అంటాడట. ఉపాసం మండ పెడతాడని హెచ్చరిక చెయ్యబట్టే, హెచ్చరిక చెయ్యబట్టే కార్తీక రాజు, హెచ్చరిక చెయ్యబట్టరా. పర్వాలేదు, మునుడంటే ముక్కొంటి దారుడు. శివుల గురిబోధ, చేతుల శంకు తీర్థం హరిబోధ గురిబోధ ముదవతో 3 మంత్రాలు. ఇక మంత్రాలు కావాలి, అది వస్తుందా జంగమయ్యో. ఆ మునివరుడు నాకు ఆ గురిబోధ రాదన్నాడు. మునుడంటే ముక్కొంటి దారుడు, మునులకు ముని మంత్రం కావాలి. లగ్గమైంది, నాగవెల్లి కాలేదు. ఒకవేళ నాగవెల్లి బంధు పెట్టు, గురిబోధ మంత్రము నేర్చుకొని వచ్చినాక నాగవెల్లి అయ్యారాదు. రామరామ నాగవెల్లి అయ్యావయ్యా, శివజంగమయ్యా నాగవెల్లి అయ్యమన్నాడే. ఈ రకంగా చెప్పి మందిరకెళ్ళి సందుల పడి వెళ్ళిపోయిండు. నా దేవజంగమయ్యా మురుగాజు దగ్గర వచ్చినాడే. నాయనా మునివరా, పంతులయ్య చెప్పినట్టు గనక గురిబోధ మంత్రం కావాలి. గురిబోధ మంత్రం నేర్చుకొని వచ్చినాకనే నాగవెల్లి చేస్తా అన్నాడు. అటువంటి రాజా జపదుగ్ని తలనాలకేసినాడు, తలనాలకేసినాడు జమదుగ్గి రాజు. ఒకటంటలేడు అమ్మలారా, రెండంటలేడే రాజమునిరాజు. చేతి కంకణ ఊపిపట్టరా, శబాసింగం వల్ల తను ఇప్పినాడా. పందిరి గుంజ గట్టే మునిరాజే, ఒళ్ళే బియ్యము పొల్ల పోసినాడు. శబాసింగం విప్పే, చేతి కంకణ విప్పనే అమ్మో. ఒళ్ళే బియ్యం పొల్ల పోసినాడు మునిరాజా. ఒకటనకుండా రెండనకుండా తలనాలకేసి లేచిపోతా ఉన్నాడమ్మో. లగ్గం పోలకెళ్ళినమ్మ రాజముని రాజు, వెళ్ళిపోతా ఉన్నాడమ్మో అమ్మలారా. తరలి బాట పట్టినాడే జమదుగ్గి రాజు. లగ్గమొకటాయ నాగవెల్లి కాకపాయే,
ఎక్కడికి వెళ్ళి వచ్చివిరా బ్రాహ్మణోడా నీ ఆలుముండవయ్యా కంటాక నీరు పెట్టే జమదుగ్గిరాజు ఎండికొండ నుంచి నమ్మో రామ రామ తను వెళ్ళిపోతా ఉన్నాడమ్మా అమ్మలారా మునిరాజు పోతా ఉంటేరా మునిరాజు పోతా ఉంటే లగ్గపోరు లోపల ఉన్నది ఆదిశక్తి రేణుక అమ్మవారు ఎల్లోనమ్మ రేణుకమ్మ మునురాజు చూసినది రేణుకమ్మ లగ్గంపుల్లకి వెళ్ళేది పోతాం నాప్పుడు అమ్మవారు ఎల్లమ్మ కళ్ళ చూసినది నాదా మునురాజు ఎక్కడ పోతున్నావయ్యా నాతోనే చెప్పు నాదా మునిరాజా నాతోనే చెప్పు నాదా మునిరాజా పాలివాడే కొట్టినా పగవాడు కొట్టినా దుండు కొట్టినా దుసుమాను కొట్టినా ఎవరు కొట్టినారా ఓ మునిరాజా ఇంటూ ఇంటవు నాదుడు గొప్పవాడిని లగ్గమాడు బామా ఓ బామ ఎల్లమ్మ నాకన్నా గొప్ప మంతుని లగ్గమాడు ఎల్లమ్మ ఒకవేళ గనక గొప్ప మంత్రులు లగ్గమాడి సుఖాన ఉండు అయ్యయ్యో నాదా మునిరాజా నిన్ను నేను లగ్గమాడిన గాని మళ్ళా నీ నోటి నుంచి మాటలు వస్తున్నాయి నాదా మునిరాజా ఈ మాటలు ఎందుకంటున్నావు ఏం బాధ కలిగింది నీకు నాతో చెప్పా ఎంతవయ్య మునిరాజా నాతో చెప్పా ఎంతవయ్య మునిరాజా నిన్ను నేను లగ్గమాడిన కానీ మన నాగ వెళ్ళి కాకపోయా నాదా నువ్వు ఒకవేళ ఇంకా వేరే వాడిని లగ్గమాడమంటున్నావు అయ్యో అట్లా కాదు మీ నాయన ఏమన్నాడు గురిబోధ మంత్రం నేర్చుకొని వచ్చినాకనే నాగ వెళ్ళి చేస్తా అన్నాడు ఇల్లు లేదు జాగ లేదు వాస్తు లేవు పాస్తులు లేవు నీకు సరిదోడు కదా బ్రాహ్మడు చెప్పిండు అందుకే నేను వెళ్ళిపోతున్నా నిన్ను నేను సాధలేని వాడిని సుఖాన మీ తల్లిదండ్రితో మేడల్లో ఉండు అయినా అవునా అయినా కానా మా అమ్మ మా నాయన ఎవరేమన్నా కానీ నీదేమో నేనే వస్తా మొదటి అయితే కానీ కొంత దూరం కావద్దు నీ దగ్గరికి నేను నీతోనే నేను వస్తాను నువ్వు ఎక్కడ అంటే నేను అక్కడనే కష్టమైన నీ ఎంబడే సుఖమైన నీ ఎంబడే నీలోన సగం భాగం అయ్యా నిన్ను వదిలిపెట్టి ఉండనంటుంది కన్నవారికి కష్టం చేస్తే కాటికి కట్టెలు మోసినట్టు కొన్నవారికి కష్టం చేస్తే కోటికి పడిగెత్తినట్టు 12 ఏళ్ళ దాకా పరిమేశ్వర పూజ 12 ఏళ్ళు అయితే ప్రతి పూజ అంటారు ఎన్ని చెప్పినా ఏదైనా నీ ఎంబడే వస్తానంటున్నది బాబా ఎల్లమ్మ ఎంత చెప్పినా నా ఎంబడి వస్తా అంటున్నావు నేను అడవిలో పోతుంటే బామా ఎల్లమ్మ కాకుల గద్దల పలుకులు ఉంటాయే బామా ఎల్లమ్మ నువ్వు ఎండి కొండలు ఉన్నప్పుడు అంశలు కోయేల పలుకులు ఉన్నదా అని రేణుక ఎల్లమ్మ కాకుల గద్దల పలుకులు రేవు రేణుక ఎల్లమ్మ ఇంటి లోపల ఉన్నప్పుడు పూల పాను నడిచిందా అనివి
అడవిలో నేను పోతుంటే పలుగురాళ్ళ బోళ్ళు పాప పల్లేర్లు పద్మంబు జానడు పాదంబు మూరడు పలుగురాళ్ళ బోళ్ళు పల్లేరుగాయల్లా నీ పాదం అయ్యా నీ పాదం పొందావోదే దేవి ఎల్లమ్మ నీ పాదం పొందావోదే దేవి ఎల్లమ్మ నా ఎంబాడొద్దు బామా దేవి ఎల్లమ్మ ఎంత చెప్పినా గాని అవునంటే కాదంటుంది కాదంటే అవునంటుంది నీతోనే జీవితము కష్టము నిష్ఠురం అంతా నీ ఎంబడంటున్నది ఎంత చెప్పినా ఇంటలేవు వస్తా అంతే కదా అంతే ఎంత చెప్పినా ఇంటలేదు వెనుక వెళ్ళమ్మా మునిరాది ఎంబడి వస్తున్నది ఏమి సేతు మరి వెళ్ళమ్మ బయలెల్లంగానే తల్లి కామదేంటివా బిడ్డ సింతామని మరి వాళ్ళ ఎంబడి వస్తున్నాయి రేణుక వెళ్ళమ్మ జమదుగ్ని ఎండికొండ ఇక నగరమే వాళ్ళు కూడా ఉండబట్టి ఎండికొండ ఇక నగరమేమో వాళ్ళు కూడా వదిలబట్టిరా చిన్నగా ఇక మెల్లగానే తరడి బాట పట్టిరి ఎండికొండ ఇక ఇడనాడి నాడే అడవి దారి పట్టిరా అడవి దారి వాళ్ళు పట్టిరే వాళ్ళల్లా పోత ఉన్నారా ఒక ఊరు రాదాయే ఒక పల్లె రాదాయే కీకాకారుణం గోరాడి ఉన్నదిరా గడ్డి పొడుగు ఇక చెట్టు ఉన్నదే చెట్టు పొడుగు గడ్డి ఉన్నదా గుంటి మలవాల ఇక గడ్డినేమో గుర్రాల పొడుగు ఉన్నదా మారు పెద్ద ఇక పుల్లునేమో మాటలల్లా ఆడబట్టేనా కూచేటి ఇక పాములేమో కూతలల్లా పెట్టవచ్చేనా దుప్పులు దుర్వేర్గాలు కొండ సిములు బండ బల్లులు గనుక అడవి లోపల గనుక మాత్రం అటువంటి గుడ్డెళ్ళు కడివి గుర్తయి ఉన్నది ఒక రోజులు ఇక 2 రోజులే 7 రోజుల పొద్దు అవుతుంది 7 రోజుల పొద్దాయే నా దేవి ఎల్లమ్మ అయ్యయ్యో నాదా మునురాజా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసింది దానిపడి వెళ్ళిపోతూ ఉంటారా ఓ నాద మునురాజు దాని పడి వెళ్ళిపోతూ ఉంటే కింద దానిగా 9 మీద ఎండ కురుస్తుంది ఎక్కలేని దూపలైతున్నాయి దూపలైతే ఉన్నాయ్యా రామారామ దూపలైతే ఉన్నాయ్యో రామారామ ఎక్కలేని దూపలైతే ఉన్నాయి నాకు నీళ్లు కావాలి నాదా మునురాజా కాళ్ళ మీద పడ్డాదమ్మా రేణుకమ్మ కాళ్ళ మీద పడ్డాదమ్మో రేణుకమ్మ బామరామదేవి ఎల్లు ఎల్లమ్మ వద్దంటే ఎంబాడల్లా వచ్చినావు బామ అడవిలో పోతుంటే
చిత్తజాతి వరిపై సీమ కరివిచ్చి మగ పూగవరిపై మండలం కరివిచ్చి 7 కార్తీలు ఏకమై ఎండలు కొట్టబట్టి ఎల్లమ్మ నీ కాళ్ళు కాలబట్టనా రేనుకో ఎల్లమ్మ నచ్చిన కాళ్ళకు నారి బుగ్గలు వస్తున్నాయి తండ్రి అయ్యలా నడిచిన కాళ్ళకు నారి బుగ్గలు వస్తున్నాయి అమ్మవారి ఎల్లమ్మ తూపైతుంది ఆగలైతుంది కదా తరము కాదన్నది ధరణి మీద పడ్డది ఇంకెంత దూరం ఎక్కడ పోదాము ఊరు లేదు పల్లె లేదు ఎక్కడ చూసిన అడివే ఉన్నది ఎక్కడ పోదాము లగ్గమెత్త కొట్టినోడా బాబనయ్యో లగ్గమెత్తట్టు బాబనోడా అయ్య రామ 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 ఎంత పని చేసినాము బ్రాహ్మణోడా మొగాల కొంగ పెట్టి రేణుకమ్మ కలకలక నీరునమ్మ ఎల్లమ్మ తల్లి ఎంత పని చేసినవురా బ్రాహ్మణోడా నేనేమి చేద్దునా నీ రేణుకమ్మ అటువంటి బిడ్డలల్లా నీకు లేరా నేనేమి చేద్దునా నీ రేణుకమ్మ దాని మీద పడ్డదమ్మా ఎల్లమ్మ ఓ నాద మును రాజా మును రాజా అమ్మవారు ఎల్లనమ్మ ఎల్లమ్మ కంటికి పుట్టేడునమ్మ రేణుకమ్మ కన్నీరు ఒలిపినది రేణుకమ్మ బామా ఎల్లమ్మ ఆకలైతుంది దూపైతుంది నడవ తరము కాదంటది ఎల్లమ్మ దమ్ము అనే ధరణి మీద పడ్డది నాదా ఇక నేను బతకలేనంటది అక్కడిక్కడ చూడబట్టే రామ రామ రాజమును రాజు కదరా రామ రామ అక్కడిక్కడ చూసే వరకల్లా తుంగగిరిజాల పడుగు కనబడుతున్నారే తుంగగిరిజాల మడుగు ఉంది బామా ఎల్లమ్మ ఈ మడుగుల సారడి నీళ్లు తాగుదాము మడుకాడికి వచ్చిండ్రు కాలు చేయి శుద్ధి పట్టిండ్రు దోసడి నీళ్లు పట్టిండ్రు అమ్మ నీళ్ళు తాగుతున్నారమ్మ రామరామో నీళ్ళు తాగుతున్నారమ్మో రామరామో ఎత్తేడు దోసిల్లా రామరామో నీళ్ళ తాగినది రేణుకమ్మ నెత్తి మీద ఉన్నాయి తలవాల బియ్యమే కింద వార్త ఉన్నాయమ్మో అమ్మలారా గాయల్లాములు రాజు కళ్ళ చూసే బామరావే రేణుకమ్మ రేణుక అది శక్తి ఉన్నదే ఎల్లమ్మో లోకమాతావు తల్లి దేవి ఎల్లమ్మ ఆది శక్తి ఉన్నవు లోకమాత ఉన్నవు తలపావియం కింద పడే ఎల్లమ్మో నీ తలవాలు ఉట్టిపోవద్దు బామా ఎల్లమ్మ ఇది దేవతలకు వంట యమజాలి గంట అమ్మ దూసబోరి ఒట్లు గాని రామరామ దూసబోరి ఒట్లు గానే దేవి ఎల్లమ్మ దివనార్తి పెట్టినాడు జమదుగ్గిని రాజు ఊరు లేదు పల్లె లేదే దేవి ఎల్లమ్మ ఇంకా కొంత దూరమల్లా పోతమున్నారు అట్లా కొంత దూరమల్లా పోతముందు వాళ్ళు అయ్య తవ్వాలోనా రామరామ వాళ్ళు అయ్య తవ్వాలోనా రామరామ రామ
జన్నపాల గుండు వచ్చే గుండు వచ్చే ఆ జనపాల గుండు వచ్చింది రేణుక నడిసి నడిసి కాళ్ళు లాగుతున్నాయి ఈ గుండు కింద జర్రాసేపు రామరామ గుండు కింద జర్రాసేపే దేవి ఎల్లమ్మ ఊరట తీసుకుందామే బామ ఎల్లమ్మ గుండు గారికి వచ్చినారా వాళ్ళు మోగలిద్దారమ్మో రామరామ బామ రేణుక లోకమాతవు జగజ్జనని ఆదిశక్తివి ఎల్లమ్మ నడిసి నడిసి నడుము లాగుతుంది కాళ్ళు లాగుతున్నాయి కొంతసేపు వండుకుంటా నా తల కింద నీ తొడ తిండు పెట్టారా అదే దేవి ఎల్లమ్మ తొడ తిండు పెట్టారా అదే దేవి ఎల్లమ్మ పండుకుంటా ఉన్నాడమ్మా జమదుగ్ని రాదు పతి మాట మితి మేరడు ఉత్తుంబరాలు పరమపతి వత ఒక్కరంట లేదు రెండంట లేదు నీకంటే ఎక్కువేమున్నది పండుకోమన్నది ఎల్లమ్మ అయ్యా పండుకుంటా ఉన్నాడమ్మో జమదుగ్గిరాజు కంట నిద్ర పోతాడమ్మో రామరామ అమ్మవారు ఎల్లునమ్మ దేవి ఎల్లమ్మ ముచ్చాల ముని కొంగే రామ 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 గాలి ఊపుతున్నాదమ్మ రేణుకెళ్ళమ్మ గురురాజు తప్పు తప్పు ఇట్లా పోతున్నప్పుడు రేణుక ఎల్లమ్మకి ఎక్కలేని చెమట కొడుతున్నదమ్మా చిన్న తడి కాలవటే కాలవచ్చనా మీద ఎండా గురుబాబట్టే రామ 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 ఎక్కలేని చెమట వచ్చినప్పుడు రేణుక ఎల్లమ్మ మరి చెమట తీసిన అది గుండు కొడుతున్నదమ్మా రామ 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 గుండు కొట్టింది ఎల్లమ్మ మాతగా గుండు మీద వేసినప్పుడు ఎల్లమ్మ కరుణా కటాక్షణతోని గుండు వలగబట్టే నా జనపాల గుండరా ఆ గుండు వలిగేటప్పుడు భూమి పెరిగినట్టు ఆకాశం కూడినట్టు మరి చెట్లు విరిగినట్టు చెరుడు తగినట్టు ఎక్కలేని సప్పుడు అవుతుంది ఆ గుండు వలిగిరా ఎక్కలేని సప్పుడయ్యా గుండు మాత అమ్మవారు మాత్యంతోని అమ్మ కోటాలు పేటాలు పేటాలు కలిగేనా కోటాలు పేటాలు పేటాలు కలిగేనా కోటాలు పేటాలు పేటాలు కలిగేనా ఎత్తెత్తు భవనాలేమో ఎదురైనా మిద్యాలు కలిగేనా 12 గల్లీల పట్టం పుట్టేనా 12 గల్లీల పట్టం పుట్టేనా కోటాలు పేటాలు కలగవట్టేనా కోటలు పేటలు 12 గల్లీల పట్టం పుట్టి 4 చివరస్తలు 4 పెద్ద వాదలు మరి 12 గల్లీల పట్టం పుట్టినాదా ఈ రకంగా భవనాలు కలిగినాయి ఎత్తెత్తు మేడలు ఎదురైన భవనాలు కోటలు పేటలు కలిగినాయి కోటలు పేటలు కలిగి మాత ఎక్కలేని సప్పుడైల్ని మునిరాజు మేలుకైతే ఉన్నాడమ్మో రామరామో మేలుకైతే ఉన్నాడమ్మో ఓ దేవుడా పండుకున్న మునిరాజురా దిగు దిక్కులు వేసినాడు రామరామో అక్క
అక్కడి కాడ చూసే చెబుతుకుని 12 గల్లిల పట్నం పుట్టినది బామా ఎల్లమ్మ చెమట తీసి గుండు కేసినంత లోపల నీ మాత్యముతో అని ఈ కల్పన కలిగినదే దేవి ఎల్లమ్మ కల్పన కలిగినదే దేవి ఎల్లమ్మ లోకమాత ఉన్నావమ్మా అది శక్తి నీ కరుణతోని బామా దేవి ఎల్లమ్మ నీ కృపతోని ఇది జరిగింది నువ్వు ఆదిశక్తివి ఎల్లమ్మ పర్వాలేదు మనం ఎటుగాకుంటా మధ్యాహ్నం వచ్చినము ఇది మధ్యాహ్నం పుట్టింది మట్టేడు మా ఊరము మధ్యాహ్నం కలిగే మట్టేడు మా ఊరము మట్టేడు మా ఊరము కోటాలు ఉన్నాయే మా ఊరం కొండాల అని పేరు పెట్టాను ఇది మధ్యాహ్నం కలిగింది మట్టేడు మా ఊరము ఎల్లమ్మ ఊర్లే మంది ఉంటేనే ఊరందం ఉంటది గుళ్ళె దేవుడు ఉంటేనే గుడికి అందం ఉంటది బల్లె పిల్లలు ఉంటేనే ఆ బడికి అందం ఉంటది మన ఊరిలో మంది కావాలి అందరూ అని సాట కందుకొని ముట్టరా అని సాట ముళ్ళందుకొని జయరాకలు రాసినారే నారేనికెళ్ళమ్మ జయరాకలు రాసి కనుక మాతగా బీద పాద ప్రజలుంటే మా పొట్నం వస్తే ఉండనీకి ఇల్లు ఇస్తాము ఇల్లు ఇస్తామని జయరాకలు రాసినాడు రామ రామ జయరాక రాసినాడు రాసినాడా జయరాకలు రాయబట్టినా బీద పేద పదలుంటారు రమ్మని జయరాకలు రాసిండు పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఆశతోని ఆ యొక్క జనమంతా వచ్చిండ్రు ఉండనీకి ఇల్లు ఇచ్చిండు ఆ రాజేముని రాజు మట్టేడు మాపురం కొండ లోపల ఎల్లమ్మకు సీకటి శివాళ్ళ మాపురం కట్టిండు ఇక శివ గద్దెలేసే నా రాజముని రాజే రామ ఈ రకంగా మాతగటువంటి ఆ యొక్క గవగూసి మేడలు గందెవాటి తలుపులు మాతగా వాకిలి ముఖ్యాల పందిరి ఇంటి లోపల ఎల్లమ్మ కూతుల వారం కట్టాబట్టే రామ రామ వారం కట్టాబట్టే రామ రామ ఎల్లమ్మ తల్లికి తులవారం కట్టినాడా ఆ తులవారం కట్టి నేను గురిబోధ మంత్రానికి పోతే నా భార్య ఒంటరైతది ఆ ఊర్లో పోయిండు మరి 7 రోజుల 14 మంది పని వాళ్ళ తెచ్చిండు మా పని వాళ్ళ తోలుకొని రామ 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 ఎల్లమ్మ దగ్గరాను చేరవచ్చేనా రావే రావే లోకమాత దేవి ఎల్లమ్మ ఇంటావే ఓ బామా దేవి ఎల్లమ్మ మీ నాయనేమన్నాడు శివుల గురిబోధ క్షేత్ర శంకు తీర్థం అదిబోధ గురిబోధ ముదముతో 3 మంత్రాలు మంత్రాలు నేర్చుకురమ్మన్నాడు నేను మంత్రానికి పోతే ఒక్కదాని అవుతావు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇటు 7 మంది నీకు పని వల్ల తెచ్చినానే దేవి ఎల్లమ్మ
పని వాళ్ళ తెచ్చినానే దేవి ఎల్లమ్మ గురిబోధ మంతురామే మంతురాము మంత్రానికి వెళ్ళిపోతా దేవి ఎల్లమ్మ శివుల గురిబోధ చేతుల శంకు తీర్థం అరిబోధ గురిబోధ ముదముతో 3 మంత్రాలు మంత్రానికి అంటావోదా దేవి ఎల్లమ్మ ఇంటి లోపల దీవెన ఇల్లారి దీవెన కడప లోపల దీవెన కల్న తల్లి దీవనార్తి కావాలి మగవారి వెళ్ళిపోయేటప్పుడు భార్య అన్న దీవించి తోలాలి కన్న తల్లంచా దీవించాలి ఎల్లిన పని మేలు జరుగుతుంది నా బామరావే రేణుకా నీకు ఊగనికి బంగారు తులవారము మరి 14 మంది పని వాళ్ళు నన్ను దాగదోలు దీవించి దివనార్తి పెట్టు మరి చేతి కింద పని వాళ్ళ 14 మంది పని వాళ్ళు పెడుతుందంటున్నావు ఊగనికి బంగారు ఉయ్యాల ఉందంటున్నావు నాదా మునిరాజా మంత్రాల గంట పోతాను అంటున్నావు దివనార్తి పెట్టమంటున్నావయ్యా మరి ఒక 14 మంది ఏం పని చేస్తుంది ఉయ్యాల ఏం పని చేస్తుంది అయినా ఒకవేళ సతికి పతికి సతి ఉంటది నువ్వు మంత్రానికంట వెళ్ళిపోతున్నావు కానీ అద్దాన పడిలో వెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ ఏ పాలివాడు ఏ పగవాడు దుండు దుస్మాను ఎవరన్నా నీ ప్రాణం తీస్తా నాకెట్లా తెలియాలి మంత్రము ఏమొద్దునాదా మనకు పట్టణం ఉన్నది పల్లె ఉన్నదయ్యో ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ తీటిన మేడ పడపడ వద్దాల మేడ ఉన్నది మంత్రమొద్దు తంత్రమొద్దు మంత్రం నేర్చుకునేందుకు సత్యది అనుకో సాధన నేర్చుకునేందుకు సత్యది అనుకో నీవు మంత్రం వల్ల వద్దు నారా ఓ నాదుడా మంత్రం వల్ల వద్దు నారా ఓ నాదుడా భార్య భర్త దత్తిమ పురుషులు నిమ్మలంగా ఉన్నాము మన పట్టం ఉన్నది ఈ పల్లెల్లో కూడా ఉన్నాము నారా ఇంత భూముడు రాజా ఈ పాలివాడో ఈ పగవాడో దుండు దుస్మాను నీ ప్రాణం తీస్తే నాకు ఎట్లా తెలియాలనయ్యా అయ్యా మును రాజా బామారేనుక ఎల్లమ్మో ఎంత మాట ఎంత మాట ఎంత మాట అంటివి నాకు మేలుగోరు అంటే బామ ఎల్లమ్మో మేలుగోరు అంటే బామ ఎల్లమ్మ నాకు గీడు కోరినావే రేణుక నాకు గీడు కోరినావు దేవి ఎల్లమ్మ నీకు న్యాయం కాదు ఎల్లమ్మ నీకు న్యాయం కాదే దేవి ఎల్లమ్మ ఎంత మాటలు అంటే రేణుక ఉక్కిట పురాణమ్మ ఎల్లమ్మ నీ నాలుగల నక్షత్రమే ఎల్లమ్మ నువ్వు గాలిమంటే గాలుతాది రేణుక ఊరుమంటే ఊరుతాది ఎల్లమ్మ నీ మాట తప్పవదే దేవి ఎల్లమ్మ నాకీడు తప్పవదు ఎల్లమ్మ ఎంత మాటలాంటివమ్మ రేడికెళ్ళమ్మ నేను వెళ్ళిపోయినాక ఎల్లమ్మ మంచి మార్గము చెడు మార్గము నీకెట్లా తెలుసునాని అంటే ఎవరన్నా నా ప్రాణము తీస్తేను ఎట్లా గుర్తు అంటే ఎల్లమ్మ నోటికెట్లా వచ్చినారు ఎవరు రేణుక
లగ్గమక్కడైనది ఎల్లమ్మ నగదల్లి కాకపోయే వెనుక కళ్ళపైరాలు కూడా వదలలేదు మరబట్ట కట్టలేదు ఎల్లమ్మ మారు నీళ్ళు వేయలేదు వెనుక నెత్తిన తిరకరా బెల్లాదే బెల్లం తీయలేదు ఎల్లమ్మ నిన్ను నేను లగ్గమాడి ఎల్లమ్మ ఏమి సుఖం వచ్చనే ఎల్లమ్మ నగవెళ్ళి ఎత్తబెట్టా వరి బాపనాడా నీ అలా ఉండవయ్యా బాబనయ్యా నాటువంటి కొడుకులల్లా నీకు లేరారా నా భార్య అటువంటి బిడ్డలురా బిడ్డలు లేకపోయినా వరి బాపనాడా నగవెళ్ళి ఎత్తబెట్టవురా నీ అలా ఉండవయ్యరా బాపనయ్యా ఓ బామ ఎల్లమ్మ రాయే ఎల్లమ్మ మీ తండ్రికి ఆగే ఇచ్చిన బామ ఎల్లమ్మ మీ తండ్రికి నేను మాట ఇచ్చిన బామ ఎల్లమ్మ నీ తండ్రి మాట ప్రకారమే రేణుక ఎల్లమ్మ నేను గురిబోధ మంత్రం నేర్చుకొని రావాలి గురిబోధ మంత్రం నేర్చుకొని వచ్చిన తర్వాత నాగవెళ్ళైనాకనే మన కాపురము అంతవరదాకా మన కాపురం కుదిరబోదు బామరావే రేణుక నువ్వు మంచిగా నేను మంచిగున్నది చెడుగున్నది నీకు గుర్తు కావాలి ఎల్లమ్మ నేను ఇల్లు వెళ్ళేటప్పుడు ఇంటి ముందర మళ్ళీ వృక్షాము పెట్టావే మళ్ళీ వృక్షాము పెట్టాము ఇంట ఓబామా దేవి నిడబెట్టావు మళ్ళీ వృక్షాము పెట్టాము నువ్వు మళ్ళీ వృక్షం పెడితే దానికి నిత్య నీళ్లు పోయి నేను మంచిగుంటే అది ఆకులు తీగలతోనేమో ఆకులు తీగలతోనేమో తీగలతోని చెట్టు ఉంటారే బామా ఎల్లమ్మ ఆకులు తీగలతోని వాటికి మాతగటువంటి పూత పూస్తుంది ఇక నా కాని కలిగితే మరి చెట్టు ఆరిపోతుంది పూలు రాలిపోతాయి మొదలు కిందికయి మొదలు మీదికయి కొలడు కిందికి అవుతాయి నేను వెళ్ళిపోయేటప్పుడు ఇంటి మాయకు మాత్రం అటువంటిది వెనుక శివల్ల గద్దె గట్టె దాని మీద అగండ జ్యోతి పెట్టు నేను మంచిగుంటే జ్యోతి వెలుగుతుంది నేను మంచిగా లేకపోతే జ్యోతి మలిగిపోతుంది మరి ఇడిజామడిజాము మధ్యరాత్రి నాకు వాని కలిగితే రెండకాల గంటావమ్మా రెండకాల గంటావమ్మా దేవి ఎల్లమ్మ ముండకాల గంటావే దేవి ఎల్లమ్మ మొగడు చచ్చినట్టు బామారియనికెళ్ళమ్మ అయ్యా నీరు కాల వాడుతారే దేవి ఎల్లమ్మ రావే లోకమాత దేవి ఎల్లమ్మ నేను మంచిగుంటే తీగలు ఆకులతోని పూలతోని ఉంటది చీకటి శివాళ్ళ గద్దె మీద జ్యోతి మెలుగుతుంది నాకు వాని కలిగితేనే దేవి ఎల్లమ్మ చెట్టారిపోయి పూలు రాయిపోయి జ్యోతి మలుగుతుంది నేను మంచిగుంటే గిట్లా నేను మా యొక్క ఆని కలిగితే గట్లా ఇక నేను పోతా బామా దేవి ఎల్లమ్మ
పోతా కదనే రేణుకెళ్ళమ్మో అని కలిసి ఎట్లా అయ్యయ్యో నారాముడు రాజా నీకేమన్నా ఆని కలిగితే మద దాన్ని ఎట్లా చేయాలి నేను ఆని కలగనే కలగది ఆని కలిగితే రేష మార్గం లేదా నేను ఎంత మాట అంటే నా నోటి మాట తప్పదంటున్నావు నిన్ను మళ్ళీ ఎట్లా లేపుకోవాలంటది ఎల్లమ్మ నేను వెళ్ళిపోతుంటే అడగరా నీ ప్రశ్న అడుగుతున్నావు రేణుకో ఎల్లమ్మ బామా రేణుక ఒకవేళ నాకు అని కలగనే కలగది అని కలిగిన మాట ఉంటే నాకు సక్షణ బోనాము బోనం రావాలి సక్షణ బోనాము బోనం రాలే ఇంత ఓబా దేవి ఎల్లమ్మ మరి నీ సతి భక్తితోని ఏడంతరాల బోనము యొక్క వేడి విడికిళ్ళ అన్నం పెడితే నా ప్రాణం పోయినా ఇంకా నీతోని మాటలు మాట్లాడాడు నీతోని నేను లేచి మాట్లాడుతా ఇంత ఓబామా దేవి ఎల్లమ్మ ఇది మార్గము ఇక నేను పోతా ఆ రకంగా సెలవు తీసుకుంటూ భార్యకు దివనార్తి పెట్టి అటువంటి జమదుగ్గిని మరి వెళ్ళిపోతుంటే తల్లి కామదేంటి బిడ్డ యొక్క చింతామణి మొన్న రాది ఎంబడి వస్తున్నాయి అడవి దారి పట్టిండు అడవిలో పోతుండు తను పోయే దారిలా ఒక జటాంగాటువంటి మునీశ్వరుడు మరి యొక్క కలమ్మామిడి వృక్షం ఆ వృక్షం కింద కూర్చొని చెట్టు ఇంత బాగుంది దీని పండు ఎంత బాగుంటుందో అని ఆ తౌసు పట్టుకొని కూర్చున్నాడు ఆ పండు మక్కింది ఈ మునిరాజు కళ్ళ చూసి ఏంటి కావచ్చు ఇతనికి ఏదికి దొరుకుతుందో నాకు అది దొరుకుతుంది దోషిట్లా హస్తం పెట్టిండు ఆ పండు వచ్చి ఇతని దోశలో పడ్డది ఆ పండు తీసుకొని 5 అడుగులు వేసిండు అటువంటి ఆ మునీశ్వరుడు కళ్ళ చూసి ఏమంటాడు ఏమిరా చెట్టు పుట్టి నుంచి ఆశతో నేను కూసున్నా ఇన్ని రోజుల కోలే కూసున్నా నా పండు కొంచబోతున్నావు నా పండుగ నాకు ఎట్లా దూరం చేస్తున్నావో నీ భార్య భర్తలు దూరం అలా కావాలి భార్య భర్తల కూడా మా ఇడిపోవాలంటాడమ్మో అమ్మలారా హరి హరి ఎంత మాట నేను వచ్చేటప్పుడు నా భార్య కీడుకోరే ఈ మురడ మాట తప్పబోదు మురడ మాట తప్పబోదు ఏమి చేతునంటాడమ్మా జమదుగ్గిరాజు అట్లా కొంత దూరమల్లా వస్తామున్నాడా మరి అట్లా కొంత దూరం వచ్చే వరకు ఇనుముకోట ఇత్తడి కోట రాయి కోట రంపకోట 7 కోటల గవ్వల శ్రీకోట గవ్వల శ్రీకోట విన్న అది అశోక వృక్షం అంటే అటు కాంచల్ల మర్రి ఎత్తు సిల్లది వృక్షం పెద్దది ఉత్తరం కొమ్మలు ఉరుడుగొండ మోజు దక్షిణం కొమ్మలు ధర్మపూరి మోజు చక్కటి కొమ్మలు సుక్కాల బోరు కదరా కాంచల్ల మర్రి నమ్మో రామ రామ మరి కింద పుట్ట ఉంది కన్నెగోగుల పుట్ట కదరా రామ రామ మరి కింద మాతగా కన్నెగోగుల పుట్టున్నది మునివరుడు ఏమనుకుంటాడు నేను ఎక్కడ పోవాలే ఎంత దూరం నేను పోయినా గురువోద ఇవ్వాలల్లా నాకు ఇస్తారు నాకు ఎక్కడ దొరకాలే కదరా రామ రాము
మునేశ్వరుడు పుట్టించిన వాడే గిట్టి ఇయ్యాలి, నీరు పోసిన వాడే నారు వెయ్యాలి. బంద్ చేయి. నీరు పోసిన వాడు నారు వెయ్యాలి, పుట్టించిన వాడే గిట్టి ఇయ్యాలి అని చెప్పి అటువంటి ఆ యొక్క మునివరుడు ఈ పుట్ట మీద నేను వరతౌసు పడతానన్నాడు. మరి ఆ కారుణాల పుట్ట అమ్మ పుట్ట మట్టగా మట్టగా తవ్విండు, పుట్ట మట్టగా మట్టగా తవ్వేను రాజముని రాజు జమదుకి రాజ్యము మరి మట్టగా తవ్విండు. మట్టగా తవ్వి వరిసే మందము గద్దె వేసిండు. గద్దె మీద మునిరాజు తల సిరుసు పెట్టావట్టే రామరాము తౌసు పట్టబట్టేనమ్మా మరారా తల కిందికి పెట్టిండు, కాళ్ళు మీదికి పెట్టి వర తౌసు పట్టబట్టే మునిరాజే వర తౌసు పట్టబట్టే పట్టబట్టేనా ఆ వరతౌసు బట్టి ఏమంటారు చక్కటి ఓంకారం. మరి ఓంకారం కావాలి. అటువంటి ఆ పరమేశ్వరుడు హరహర శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ శివశంభో దేవరా ఎండికొండకును ఏకేక వారసుడా ఎండికొండకును ఏకేక వారసుడా హరహర 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 నువ్వెట్ట తిలకాము అందమైన యూపిది నువ్వెట్ట తిలకము అందమైన యూపిది హరహర 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 శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ్ హరహర శివ శంభో దేవరా హరివాస కైలాస మహేశ్వర చెంపాల చంద్రకళ కొప్పుల గంగదేవి చెంపాల చంద్రకళ కొప్పుల గంగదేవి గంగదేవిని చేరిన వాడు ఓ గౌరిపతి గంగదేవిని చేరిన వాడవు ఓ గౌరిపతి నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా శివశంకర శివరాత్రి జాగారలు చేసేటి వారి కల్లా సిత్తాలు ఎడవాపయ్యా శివశంకర హరహర 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 శివ శంభో దేవా కైలాస గిరివాస జగదీశ హరహర శివ శంభో దేవరా ప్రాతల గంగాల నేతాన వాడంగా ప్రాతల గంగాల నేతాన వాడంగా జరా పాపాలు ఎడావాపయ్యా పరమేశ్వర పాపాలు ఎడావాపయ్యా పరమేశ్వర నిన్ను నమ్మిన నన్ను గోవయ్యా శివశంకర నిన్ను నమ్మిన నన్ను బ్రోవయ్యా 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 శివశంకర ఓం నమః శివాయ శ్రీ
శివాయ ఓం నమ శివాయ నమో శివాయ ఓం నమ శివాయ